వేదాంతతత్వజ్ఞం శ్రీవ్రతామృతవర్షిణం శిష్యవాత్సల్యదం పూజ్యం శ్రీరంగార్యమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ నకులుడు అశ్వములను చూడడానికి వచ్చిన సందర్భంలో అతను చెప్పిన విశేషాలు కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తాయి. కానీ నకులుడు గుర్రముల గురించి ఎంత బాగా తెలిసాడు అని చెప్పిన సందర్భం చూస్తే అక్కడ కృష్ణ యజుర్వేదంలో చక్కటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రములన్నిటినీ కూడా సాధన చేసినవాడు నకులుడు, అది తెలుస్తుంది మనకి. అక్కడ కృష్ణ యజుర్వేదం తైత్రీయ సంహితలో అశ్వమేధ యాగం తాలూకు మంత్రాలు కొన్ని ఉన్నాయి. విభూర్మాత్ర, అమ్మా నీవు పృథివీ రూపమైన తల్లి చేత వ్యాపనశీలమైన బలం కలిగిన దానివి. పృథివీ నుంచే నువ్వు ఆవిర్భవించావు. ఆ శక్తి అంతా నీకుంది. ప్రభు పిత్ర అశ్యో అసి. అంతేకాదు, నీ లోపల ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ తల్లిగా పృథివీ ఉంది, ద్యులోకం పైలోకం ఉంది. అది తండ్రి రూపము, ప్రభుత్వ శక్తి కలిగి ఉన్నదానివి. ఇయం వై మాత అసౌ పిత అంటారు. అక్కడ విభుత్వము భోగ ప్రభుత్వములకి ప్రతీక అశ్వము. ఇది వేదం చెప్పింది. హయోసి అచ్చసి, హయ అసి, నువ్వు చాలా అందమైన పద విన్యాసము కలిగిన దానివి. గుర్రము నడక చెప్తుంటే కదా పంచకళ్యాణిలో ఉందమ్మా అంటారు. ఆ నడక, ఆ సౌందర్యము, ఆ గాంభీర్యము, అదనమాట. అత్యహ అసి, నువ్వు సాధారణంగా ఒకచోట ఆగిపోవు, నిరంతర సంచారం. ఒక్కసారి నీకు రథానికి కట్టినట్టయితే బలవంతాన ఆపితే తప్పాగవు. నిరంతరము సంచరిస్తూనే ఉంటావు, అలసట ఉండదు. నరహ అసి, కూర్చున్నవాడిని ఎవడున్నా సరే, వాడు దుర్మార్గుడా, రాక్షసుడా, మంచివాడా, యుద్ధానికా లేదు. ఒకసారి నువ్వు అంగీకరించిన తర్వాత, నీ పృష్ఠభాగం మీద కూర్చున్న తర్వాత అతన్ని జాగ్రత్తగా తీసుకెడతావు. అంటే గేదె కానీ, గాడిద కానీ, పొట్టేలు కానీ, సింహము కానీ, పులి కానీ, ఒంటె కానీ, వీడి నడకల్లో తేడా ఉంటాయి అక్కడ కూర్చున్న వాళ్ళని చూసుకున్నప్పుడు. కానీ ఇక్కడ మాత్రం అశ్వానికి ఆ లక్షణం ఉండదు. అశ్వ అసి, మంచి ఆశుగమనము, మంచి వేగము కలిగిన దానివి. సప్తిరసి, అన్ని రకాల యుద్ధ కార్యాలలో కూడా రధికుడి కంటే ముందు, సైన్యం రౌతు కంటే ముందు నువ్వు దెబ్బలు తిని, నువ్వు ఆఖరు దెబ్బ తిన్న తర్వాత కింద పడితేనే రౌతు కూడా కింద పడతాడు. అగో అలాంటి దానివి. వాజీ అసి, వృష అసి, వేగము కలిగిన దానివి. మంచి పుంస లక్షణములతోటి, అంటే మంచి లక్షణాలతోటి మాకు సంపదలన్నీ కూడా ఇస్తావు. నృమణ అసి, మానవుల చేత చింతించబడుతుంటావు. అంతే కదా, అశ్వైశ్వర్యము గజాంత ఐశ్వర్యం అంటారు కదా, అలాగా. యుయుడ్నామాసి, అంతేకాదు నీవు మాకు స్వర్గాన్ని ప్రసాదిస్తావు, అలాంటి దానివి. ఆదిత్యానాం సత్వ అను ఇహి, ద్వాదశాదిత్యుల గమనం ఎంత ఉంటుందో అది అనుసరించి కదులుతుంటావు అంటూ అక్కడ దాని 4 పాదాలకి కూడా పూజ చేస్తారు అశ్వమేధంలో. ఎలాగా? ముందు కుడి పాదము ధృతి, ధరణికి సంకేతము. అలాగే ముందు ఎడమ పాదము రంతి, రమణీయత, ఆనందానికి సంకేతము. అలాగే వెనక ఉన్న కుడి పాదానికి విధృతి, రెండవ దానికి మళ్ళీ రమణీయత. ఇది విశేషం. ఇలాగ అర్చనలు చేస్తారు. అలాంటి తత్వాన్ని నకులుడు గొప్పగా పట్టుకున్నవాడు, అది విశేషం. అంతేకాదు అశ్వగతుల లోపల
భేదాలు ఏమున్నాయో కూడా కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ సంహిత చెప్తుంది. అయనాయ స్వాహ, ప్రాయణాయ స్వాహ, ఉద్రానాయ స్వాహ, శూకారాయ స్వాహ, సుకృతాయ స్వాహ, పలాయతాయ స్వాహ, అపలాయతాయ స్వాహ, ఆవల్గతే స్వాహ, పరావల్గతే స్వాహ, ఆయతే స్వాహ, ప్రయతే స్వాహ, సర్వస్మై స్వాహ. విష్ణు ధర్మోత్తర పురాణంలో అశ్వగమనములు చెప్తారు. ఇది వేదమంత్రం, దీంట్లో చెప్పుకుంటున్నాం. అయనాయ మందగమనం ఉంటుంది, అభిముఖ గమనం అంటారు దాన్ని. అంటే వచ్చి గుర్రాన్ని తీసుకున్నప్పుడు దగ్గరికి నడిచి వస్తుంది, అది అభిముఖ గమనము. రెండవది ప్రయాణాయ స్వాహ, అది ఒక్కసారి అనుమతించిన తర్వాత తీవ్రమైన వేగంతో పరిగెత్తడం ప్రారంభిస్తుంది, అది ప్రకృష్టమైన గమనం. ఉద్రానాయ స్వాహ, ఒక్కొక్కసారి గుర్రాలకి పొగరుంటే అవి నడవవు, గుర్రాలు సగిలిస్తూ అక్కడే చిందులు వేస్తాయి. ఇదేమిటి? నడక ఇష్టపడని దూర్వమైన అశ్వములు. గుర్తించడంలాగా మాటి మాటికి ముందు 2 కాళ్ళు ఎత్తుతుంటాయి, అది దాని లక్షణము. అది తెలుసును మన మహానుభావుడికి, ఎవరికి? నకులుడికి. ఉద్ధృతాయ స్వాహ, అల్లా కాదు, పరిగెత్తడం కోసం కూడా అవసరమైతే 2 కాళ్ళు ఎత్తడం కాదు, 4 కాళ్ళు గాల్లోకి లేపుతాయి, అది కూడా నడక. సూకరం స్వాహ, సుకృతాయ, సూకరం అంటే కొరడా దెబ్బ తినడం. కొరడా దెబ్బ తిన్న వెంటనే వేగంలో మార్పు వస్తుంది. అంటే కొరడా ధ్వని చాలు, కొరడా దెబ్బ కొట్టక్కల్లా, కొరడా గాల్లో ఆడిస్తే చపక్ అని చూస్తుంది, ఆ ధ్వని వింటే చాలు గుర్రం పరిగెడుతుంది. సుకృతాయ స్వాహ అంటే దెబ్బ తినడము, దెబ్బ ధ్వని వినిపించడము, రెండింటికి కూడా. అంటే ధావనం, ముందుకి పరిగెత్తడం, దానికి కూడా గొప్పతనం ఉంది, దానికి కూడా మేము పూజ చేస్తామమ్మా. అపలాయనం, అభిముఖ వేగం ఉంటుంది. వాడు శత్రువు అని గుర్తుపట్టినప్పుడు దాని నడకలో తేడా ఉంటుంది, అది. ఆ వల్గనం అంటే అత్యద్భుతంగా యుద్ధం చేయడానికి ఒక్కటేసారి గాల్లో ఎగురుతుంది. మీరు సినిమాలో చూసుంటారు, అది గ్రాఫిక్స్ అనుకుంటారు, కాదు, పాత రోజుల్లో అలా తీసేవారు జాగ్రత్తగా. పరావల్గనం, అదే గనక ప్రమాదం ముంచు వస్తుంటే పారిపోయేటప్పుడు ఆ పారిపోయి ఎలా తిరుగుతుందో దానికే తెలియదు, అంత క్విక్గా తిరుగుతుందన్నమాట పారిపోయాడు. పరావల్గనం. ఆయత్, ప్రయత్, ఆయతనమని ప్రయత్నమని ఇవి కూడా నడకల్లో తేడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు. మొదట చెప్పుకున్న 10 నడకలకి కూడా ఎవళ్ళో తెలుసునా? సర్వస్మై 12 గమనములు ఉంటాయి. దాంట్లో చివరివి ఆయత్, ప్రయత్, అంటే దృష్టి పెట్టి వెళ్ళడం, దృష్టి లేకపోవడం. ఈ 2 పక్కనట్టే పెడితే వరుసగా అభిముఖ గమనము, ప్రతిగమనము, ఇలాంటి వాటికి దేవతలు ఉన్నారు. అగ్ని, సోముడు, వాయువు, ఆపహ, సవిత, సరస్వతి, ఇంద్ర, బృహస్పతి, మిత్ర, వరుణ. వీళ్ళందరూ కూడా ఆ గుర్రానికి అధిపతులు అన్నమాట. అంటే నకులుడు గుర్రాలు కాపలా కాశాడని ఒక్క మాట చెప్పుకోవడం కాదండి ఇక్కడ ఉన్నది, ఎంత గొప్పగా ఉందో చూడండి. అంతేకాదు గుర్రము యొక్క చేష్టలు ఉంటాయి, దానికి కూడా దేవతలు ఉంటారు, దానికి కూడా రక్షణ కలిగిస్తారు. ఎన్ని చేష్టలంటే సుమారు 58 చేష్టలు ఉన్నాయి దానికి, అది విశేషం. అంటే గుర్రాన్ని ఎలా గమనించాడు, మనం ఏం చూస్తాం, అందంగా ఉందా లేదా, జూలు ఎలా ఉంది, పరిగెడుతుంది, కానీ దీని వెనకాల ఇంత ఉంటుంది. ఈకారాయ స్వాహ, ఈంకృతాయ స్వాహ, గడ్డి తినేటప్పుడు దాని నోటి చప్పుడు ఒక ప్రత్యేకతలా ఉంటుంది. ఆ ప్రత్యేకతని బట్టి తినడంలో తేడా గమనించవచ్చు మనకి. దానికి ఓట్లు పెడుతుంటారు, ఓట్లు పెట్టేటప్పుడు చాలా అందంగా చెప్తారు, అది విశేషం. క్రందతే స్వాహ,
ఎదురకుండా ఆడగుర్రం కనిపిస్తే దాని ధ్వని వేరే ఉంటుంది మగ గుర్రానికి. అవక్రందతే, అది మళ్ళీ శత్రువుల తారుగు గుర్రం కానీ తనకి నచ్చని గుర్రం కానీ శత్రుభావన ఉన్నదైతే ఆ సకిలింపులో తేడా ఉంటుంది. ప్రోధితే, ఇక గమనంలో రెడీ అవుతున్నప్పుడు ఒక్కసారి మోర ఎత్తి సకిలించిందేమో అనుకుంటాం, కాదు, గాలి విదులుతుంది, గాలి వదులుతుంది. ప్రప్రోధతే, గట్టి తినేవేళ బాగా గాలి బాగా పీల్చుకుంటూ గబగబ తినేస్తుంది, అప్పుడు వాయువు తేడా ఉంటుంది. అంతేకాదు గ్రంథాయ, ఘ్రాణాయ, ప్రాణాయ, వ్యానాయ, అపానాయ, వేరే గుర్రములను చూసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇది చాలా కష్టమైనది, వివరించడం కూడా కష్టమే. అనుభవైక వైద్యం అది రౌతులకి మాత్రమే తెలుస్తుంది. సంధీయమానాయ, అది బంధించబడేటప్పుడు కూడా ఒక విచిత్రమైన ధ్వని చేస్తుంది, అదొకటి చేష్ట ఉంటుంది. అలాగే సంధితాయ, బంధించబడింది, అప్పుడు కూడా సకిలించదు, తల విదిల్చే పద్ధతి ఉంటుంది, లేదా శరీరాన్ని కదిలించే పద్ధతి ఉంటుంది. అది విచచ్యమానాయ, అదే మళ్ళీ కళ్ళాలు తీసేసి కట్లు తీసేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఒక రకంగా శరీరాన్ని జలదరిస్తుంది, అదనమాట. విచుర్తాయ స్వాహ, పూర్తిగా విడగొట్టిన తర్వాత దాని అందం వేరే ఉంటుంది. పలాయుష్యమానాయ, పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, మనకు కాదు, అశ్వశిక్షకులకి. అలాగే పలాయత, పరిగెత్తడానికి ముందు సిద్ధపడతారు. మన వాళ్ళు చూడండి, బాడీ ఇలా ఇలా అనుకుంటారు, అలా గుర్రం కూడా అనుకుంటుంది. పరాయిత, ఉపరమ, పరుగు కాస్త చేసి ఇక పరుగు ఆపాలి, ఆపడం కోసం కూడా ఒక చేష్ట ఉంటుంది. డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారిని మిమిక్రీకి ఆద్యులుగా చెప్పచ్చు మనకి. ఆయన ఈ గుర్ర పరుగుల్ని ధ్వనించేవారు. ఇసుక మీద ఎలా పరిగెడుతుంది, తారు రోడ్డు మీద ఎలాగా, రాళ్ల మీద ఎలాగా, కొండల మీద ఎలాగా, నీళ్లలో ఉల్లాగా, నీళ్లు ఉన్నటువంటి భూమి మీద ఎలాగా, ఇవి చెప్తూ ఆగేటప్పుడు దాని చప్పుడు ఎలా ఉంటుంది, పాదాల చప్పుడు, పరిగెత్తబోయే ముందు గాలి గిట్టలు ఎలా కొడుతుంది నేల మీద, అన్నీ వర్ణించేవారు ఆయన. ఇగో ఇది ఉపరమ. ఉపరతాయ నివేక్ష్యతే, గుర్రం పని అయిపోయింది, ఇక గుర్రపు శాలలోకి ప్రవేశించాలి. వరమందురాంతర తురంగోచ్చండమై పర్వెడున్ అని తిరుపతి వెంకటగులు పద్యం రాశారు. వరమందురము, మందురం అంటే గుర్రపు శాల. అది చదివేవాళ్ళు అప్పట్లో సరిగ్గా చదవక వరమం దురంతర అని చదువుతుండేవారు. మాకు అర్థం కావడానికి 15 ఏళ్ళు పెట్టింది. తర్వాత తెలుగు అర్థమైన తర్వాత చదివితే పర్వం తప్పండి, వరమందురాంతర అని చదవాలి అని చెప్పి అర్థమైంది మాకు. సరే ఉంచండి. నివేక్ష్యతే, నివిష్టాయ, గుర్రపు శాలలోకి ప్రవేశించేసింది, అప్పుడు దాని ముఖ కవళిక చూడాలి. నివిషమానాయ, దాన్ని నిశ్చింతగా హాయిగా కూర్చోడానికి చెయ్యబోయే పని. నిషత్స్యతే స్వాహ, ప్రవేశించి స్థిరంగా ఉండి కాళ్ళు ముడుచుకుని కూర్చోబోతుంటుంది, అది సమాజం. అంటే కాళ్ళు ముడుచుకోవడం అన్నమాట. అదేమిటి? ఆశిష్యతే. ఆసీనాయ, ముడుచుకున్న తర్వాత ఇంకో చేష్ట ఉంటుంది. ఆసితాయ, క్షణకాలం ముడుచుకున్న తర్వాత మళ్ళీ శరీరాన్ని ఒకసారి జలధరిస్తుంది. అది మనం కూడా చూడండి, కూర్చొని కూర్చున్న ఇలా ఇలా కదులుతాం సెట్ అవ్వడానికి, అలాగా. అంతేకాదు నిపత్స్యతే, ఈ పడుకుని ఇలా ఒత్తికెళ్తుంది. ఆ ఒత్తికెళ్ళబోయే ముందు, అంటే ఈ శరీరము నేలని తాకబోయే ముందు మళ్ళీ ఒక్కసారి శరీరం జలధరిస్తుంది, అలాగనమాట. నిపద్యమానాయ, పూర్తిగా నేలని తాకింది. అలాగే నిపన్నాయ, అమ్మయ్య అనుకుంటుంటుంది. అలాగే శయిష్యతే, శయనాయ, శయితాయ, ఇవన్నీ పాదాలు దాచుకునే విధానం. నిద్రపోదామనుకుంటున్నప్పుడు, నిద్రకి సిద్ధమైనప్పుడు, నిద్ర పోయేటప్పుడు కాళ్ళు ముడుచుకోవడం తేడా.
స్వప్స్యతే, స్వపతే, సుప్తాయ, సమ్మీలితాయ, సమ్మిలిష్యతే. ఇవన్నీ కూడా గుర్రం చేష్టలు. ప్రతిదీ కూడా వేదం ఎంత బాగా అందించిందో చూడండి. అలాగా కళ్ళు రెప్పలు తీసే ముందు, మూసే ముందు, నిద్రలోకి వెళ్ళే ముందు అలాగా. ప్రభోత్స్యతే, మెళకువ తెచ్చుకునే ముందు. ప్రబుధ్యమానాయ, మెళకువ తెచ్చుకుంటూ నెమ్మదిగా లేస్తుంది. ప్రబుద్ధాయ, పూర్తిగా మెళకువ తెచ్చుకుంది. జాగరిష్యతే, పూర్తి మెళకువ వచ్చేసింది. జాగ్రత్తే, జాగరితాయ, పక్కదాన్ని కూడా మెళకువ తెచ్చింతలా చేస్తుంది. శుశ్రూషమాణాయ, తన రౌతు వచ్చినట్టయితే వాడికి సేవ చేయడానికి సిద్ధపడుతుంది. అంటే అశ్వపాలకుడు లేపబోయేటప్పుడు ధ్వని చేస్తుంది. అది శుశ్రూషమాణాయ. శృణ్వతే, శృతాయ, వీక్షతే, వీక్షమాణాయ, వీక్షితాయ. ఇవన్నీ చూపుల్లో తేడాలు. అలాగే సంహాసిష్యతే, బయటికి రాబోయేటప్పుడు దేవుడి ఆ శాల నుంచి బయటికి రాబోయేటప్పుడు. సంజిహానాయ, ఉజ్జిహానాయ. అలాగే సంజిహానాయ, ఉజ్జిహానాయ, వివర్ష్యతే. లేచిన తర్వాత బయటికి వచ్చి భూమి మీద అటు ఇటు దొల్లుతుంది. దొల్లి నిలబడింది అనుకోండి, దాని అలసట యావత్తు తీరిపోతుంది. మన ఇళ్లల్లోనూ కాసేపు పడుకోరా అబ్బాయి అనుకున్నారు, కాసేపు లేదండి వెళ్ళాలి, కాసేపు దొల్లరా సరిపోతుంది, నిద్రపోర ఏమిటిది, మొత్తం శ్రమంతా తగ్గుతుందన్నమాట. ఇలాగే వివర్తమానాయ, వివృత్తాయ, ఉత్తాస్యతే. ఇవన్నీ కూడా గుర్రముల పద్ధతులు. ఈ పద్ధతి తెలిసినవాడు నకులుడు. ఇతర వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.